మనకెందుకు ఇంతమంది దేవుళ్ళు? క్రిస్టియన్స్‌కి ఒక దేవుడు, ముస్లింకి ఒక దేవుడు, మనకెందుకు 33 కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్నారని అంటారు. ఇప్పుడు మీకు సమస్య వచ్చింది, దండం పెట్టుకోవచ్చు కదా. అంటే అంతమంది దేవుళ్ళు, మీకేం సమస్య వచ్చింది ఇప్పుడు? చెట్టు, పాము, పుట్ట, రాయి కూడా పూజిస్తాం అన్నింటినీ. నీకేం సమస్య వచ్చింది? పూజించండి తప్ప. ఒక గుడికి వెళ్తాం, ఇంతమంది దేవుడికి ఆ దేవుడు అనుకోవాలి, ఆ దేవుడు ఫీల్ అవుతారేమో అని మళ్ళీ అన్ని తిరగాలి అన్ని. వాళ్ళకేమో ఒకటే ఉంటుంది, మనకెందుకు ఇంతమంది ఉంటారు. నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. నీకే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్? నీకే సబ్జెక్ట్? ఫిజిక్స్. నీకే సబ్జెక్ట్? నీకే సబ్జెక్ట్? సోషల్. చదువు అంతా ఒకటేనా కాదా? చదువు అనేది అంతా ఒకటేనా? మరి ఇన్ని సబ్జెక్టులు ఎందుకు? ఏదో ఒకటే ఉంటే అయిపోతుంది కదా. ఓ మ్యాథ్స్, ఓ సోషల్, ఓ ఫిజిక్స్, ఏదో ఒకటే ఉండొచ్చు కదా. ఒకవేళ అట్లాగే ఒక ఫిజిక్స్ మాత్రమే ఉందనుకో, ఏం జరుగుతుంది అంటావు? నష్టమేంది? ఫిజిక్స్ కూడా ఒక సబ్జెక్టేగా. సరే ఉందనుకో, చదువు అంతా ఒకటే అయినప్పుడు అందరు కూడా నాకు చదువు అంటే ఇష్టం అనాలి, కానీ నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం, నాకు కెమిస్ట్రీ అంటే ఇష్టం. ఇదెందుకు మళ్ళీ ఈ గోల్ ఎందుకు? అంటే చదవడం నీకు ఇష్టమా లేదా? చదవడం నీకు ఇష్టమే, కాకపోతే నీకు ఒక నచ్చడం అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు చదువుతుంటే అది రావడం. ఇంకో సబ్జెక్ట్ చదువుతూ అంటే ఎందుకు అంత తొందరగా పట్టుబడుతుంది, ఒక సబ్జెక్ట్ ఎందుకు తొందరగా పట్టుబడుతుంది కాబట్టి దాంట్లో మనకు శ్రద్ధ పెరుగుతుంది, ఇదేదో బాగుంది అనిపిస్తాం. అందుకని అదే సబ్జెక్ట్తో మనం ముందుకెళ్తుంటాం కాబట్టి మనకు టీచర్స్ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. అరే వీడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు, అరే వీడి కెమిస్ట్రీ బాగా చేస్తున్నాడు, అట్లా వాడు ప్రోత్సహిస్తుంది. మీ దాంట్లో చూడండి, ఒకడు మ్యాథ్స్ చేసే పిల్లలు ఉంటే మ్యాథ్స్ టీచర్ వాడిని ఎప్పుడు కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సహజం కదా అది. ఇట్లా చేస్తూ వాడికే తెలియకుండా వాడొక సబ్జెక్ట్లో ముందరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పీజీ లేదా పిహెచ్డి ఆ స్థాయికి వెళ్తే వాడికి జ్ఞానం ఉన్నట్టా లేదా? వాడికి విద్య ఉన్నట్టా లేదా? మరి ఇన్ని ఎందుకంటే ఇన్ని ఉండబట్టే కదా వాడు అంత దూరం వెళ్ళాడు. లేకుండా కేవలం ఫిజిక్సే కావాలంటే మరి మ్యాథ్స్ వచ్చిన వాడికి ఫిజిక్స్ గతి ఏంటి? వాళ్ళ కెమిస్ట్రీ దాని వాడికి ఫిజిక్స్ గతి ఏంటి? ఫిజిక్స్ వచ్చిన వాడికి కెమిస్ట్రీ గతి ఏంటి కదా. ఒకటే సబ్జెక్ట్ ఉంటే మిగిలిన వాటిలో ముందరికి వెళ్ళేటువంటి సామర్థ్యం, ప్రతిభ ఉన్న వాళ్ళందరూ ఆగిపోతారుగా. మన ఉద్దేశం అందరికీ జ్ఞానాన్ని బోధించడమా? ఆ విషయం తెలిసిన వాడికే జ్ఞానం బోధించడమా? అందరికీ జ్ఞానం బోధించడం అంటే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అందరూ విద్యను నేర్చుకోవడం, అందరూ జ్ఞానవంతులు కావడం. అవునా కదా. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఏమంటారంటే, మిగిలిన మతాల్లో ఏమంటారంటే, మీరు ఈ దేవుడికి దండం పెడితేనే పెట్టినట్టు, లేకపోతే లేదు. ఒకవేళ ఆ దేవుడికి కాదంటే మీరు మా మతమే కాదు, మాకు సంబంధమే లేదు, మీరు మా ధర్మంలో ఉన్నారంటే మా దేవుడికి దండం పెట్టాల్సిందే ఇది అంటారు. అనిపిస్తుంది ఒకడికొకడికి, అబ్బా నాకు ఇట్లా బాగాలేదు, ఇంకో రకంగా ఉంటే బాగుండు, నాకు జీసస్ ఇట్లా ఉంటే బాగుండు, అల్లా ఇట్లా ఉంటే బాగుండు. అవన్నీ దాంట్లో కుదరవు. అవునా. నాకు స్వామి ఇట్లా ఎదురుగుండా పెట్టుకునే ఫోటో లాగను, విగ్రహం లాగను పూజ చేస్తే బాగుండు, ఇవన్నీ అక్కడ కుదరవు. కాబట్టి ఏమవుతుంది, ఒకవేళ నిజంగానే దాని మీదనే శ్రద్ధ ఉన్న వాళ్ళైతే ముందరికి వెళ్ళిపోతారు, లేదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అవునా కాదా. అదేవిధంగా నువ్వు ఏ విధంగా నీకు భగవంతుడిని భావించడం, భగవంతుడు అర్థం కావాలి. తర్వాత ఇంకోటి ఏంటి, విశ్వాసం. దైవం మీద ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒకటి భావించాలి, రెండు విశ్వాసం ఉండాలి. నీకు ఏ విధాలుగా విశ్వాసం ఉందో, ఏ విధాలుగా నువ్వు భావించగలుగుతున్నావో ఆయా విధాలుగా భావించుకుంటూ ముందుకెళ్ళు, తప్పేం లేదు. నువ్వు ఎట్లా వెళ్ళినా అక్కడికే చేరుకుంటావు అని మనవాడు కనిపెట్టాడు. అంటే ఉదాహరణకి ఒక ఆయన వ్యవసాయదారుడు ఉన్నాడు. అతను ఏమంటాడు, నాకు భూమే దేవత, నాకు ఎద్దులే దేవుడు, నాకు నాగలే దేవుడు, నాకు ఇంకా గుళ్ళో రావడానికి, మీలాగా పూజలు చేసుకోవడానికి, పొద్దున్న లేస్తే స్నానాలు చేయడానికి నాకు కుదరదు, నాకు ఇదే దేవుడు. తప్ప కరెక్టే కదా. పాపం ఆయన చెప్తున్న విషయం అదే కదా. ఒకళ్ళు
దాన్ని ఏమంటారు, సముద్రంలో దగ్గర, నది దగ్గర ఈ బట్టలు ఉతికేవాళ్ళు, లేదంటే అక్కడ దాని నదికి సంబంధించిన పనులు చేసి చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరో ఉంటారు. పొద్దున్న లేస్తే 24 గంటలు వాళ్ళు నదిలో లేదా సముద్రంలో లేదా నీళ్ళ దగ్గరే ఉంటారు. అవునా? వాళ్ళకి పోషణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆ నీరు చేయవచ్చు. జీవనాధారం ఏంటి వాళ్ళకి? నీరు. వాళ్ళు బ్రతుకుతున్నది ఎక్కడి నుంచి? నీరు నుంచి. వాళ్ళు నివసిస్తున్నది ఎక్కడ? నీరు కదా. ఆ నీరు కనుక మంచిగా చక్కగా వాళ్ళకి అనుకూలంగా సమృద్ధిగా ఉందనుకో, వాళ్ళు చక్కగా బతుకుతారు. ఒకవేళ నీరంతా ఎండిపోయినా బ్రతకలేరు, ఒకవేళ ఉప్పొంగినా బ్రతకలేరు. కాబట్టి నీరు ఎప్పుడు చల్లగా ఉండాలి, బాగుండాలి, మమ్మల్ని చల్లగా చూడాలి. కాబట్టి మాకు గంగమ్మే దేవత. తప్ప? గంగమ్మ దేవత తప్పంటారా? కాదు కదా. వాడి జీవన విధానం అక్కడ నడుస్తాను, అవునా, పోషిస్తాను. వాడు గంగను కేవలం నీళ్ళలాగా చూడట్లే. ఎలా చూస్తున్నాడు వాడు? గంగను తల్లిలాగా చూస్తున్నాడు, దేవుడిని దేవతలాగా చూస్తున్నాడు, గంగమ్మ తల్లి అంటున్నాడు. తప్పేమనుందా? ఇట్లా మీరు ఆలోచిస్తే చెట్లు ఉన్నాయి కదా, పెద్ద చెట్లు, చాలా రకాలైనటువంటి చెట్లు ఉంటాయి కదా, తోటలో పండ్లో ఏవో ఇచ్చేటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్లన్నీ చూసి నేను ఈ చెట్లతోటే బ్రతుకుతున్నాను, ఈ చెట్లు చేయబట్టే బ్రతుకుతున్నాను, నాకు ఈ చెట్టే దేవుడు. తప్ప? ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి శక్తి అందుతుంది? ఏమందుతుంది? ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి శక్తి అందుతుందో ఆ అందే శక్తి ప్రతిదాన్ని వాడు దేవుడిగా భావిస్తున్నాడు. శక్తి అందే ప్రతి చోటును దేవుడిగా భావిస్తున్నాడు. ఇట్లా భావించడం తప్ప. అట్లా భావించడంలో ఒకడు గంగమ్మ తల్లి అన్నాడు, నువ్వు అన్నట్టు ఒకటి చెట్టే అన్నాడు. నాకు ఈ రాగి చెట్టు వలన నాకు బోర్డంతా జ్ఞానోదయం అయింది. ఇప్పుడు బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చున్నాడు రా అని జ్ఞానోదయం అయింది. మనం పోయి బోధి వృక్షాన్ని దండం పెడుతున్నాం. మరి అందరు బుద్ధుళ్ళు అయ్యారా? అట్లానే ఆ వృక్షాన్ని మనం చిన్న చూపు చూడాలా? ఎందుకు మరి పెద్ద చూపు చూడాలి? అంటే మన తాత కూర్చున్న కుర్చీని గౌరవిస్తున్నామా లేదా? బుద్ధుడు కూర్చున్న చెట్టుని గౌరవించాలా లేదా? బస్ అంతే. జ్ఞానం వస్తుందా? ఏమో వస్తుందేమో, రాదా? వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి మన హిందూ మతం ఏం చెప్తుందంటే వీడికి అర్థం కావాలి, వీడికి అర్థం కావాలి, అందరికీ ఆ దారి అర్థం కావాలి, ఆ భావన అర్థం కావాలి. కొంతమందికి ప్రదక్షిణ చేయడం అది ఇష్టం, కొంతమందికి దండం పెట్టుకోవడం ఇష్టం, కొంతమందికి ఏం లేకుండా ధ్యానం చేయడమే ఇష్టం, కొంతమందికి ఏదో చాలీసాలు అవి చదువుకోవడమే ఇష్టం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చేరుస్తాయి? సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి. నదులన్నీ ఏ విధంగా సముద్రంలో కలుస్తుంటాయో మనం చేసే నమస్కారాన్ని ఒక దగ్గరికే వెళ్తాయి. కాబట్టి ఎవరు నీ శక్తి కొద్ది కదా నీకు చదువు చెప్పేది. నీకు ఫిజిక్స్ ఇష్టమైతే నీకు ఫిజిక్స్ చెప్పారుగా, నీకు కెమిస్ట్రీ ఇష్టమైతే అంటే వస్తే నీకు చెప్పారుగా. అట్లాగే ఒక ఆయనకు ఆంజనేయ స్వామి ఇష్టమైనాడు, ఒక ఆయనకు గణపతి ఇష్టమైనాడు, మరొక ఆయనకు శివుడు ఇష్టమైనాడు, మరొక ఆయనకి రాముడిని తలుచుకుంటా చాలా బాగుంది అనిపిస్తుంది, ఒక ఆయనకు ఆంజనేయ స్వామి తలుచుకుంటా అబ్బో నాకు బలం వస్తుంది అనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వస్తుంది కదా, వస్తుందా లేదా? కాబట్టి వాళ్ళు ఆయా విధంగా నమస్కారం చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. అన్నిటికంటే ముఖ్యమైన, ఒకడికి రెడ్ కలర్ మాత్రమే తెలుసు, ఒకడికి రెడ్ కలర్లో ఉండే అన్ని రంగులు తెలుసు. అంటే రెడ్ కలరు, మెరూన్ కలరు, ఇంకేదో పింక్ కలర్, ఇంకేదో అంటారు కదా, గులాబీ రంగు, ఇవన్నీ రెడ్ కాంబినేషన్. అవునా? ఒకడు రెడ్ కలర్ మాత్రమే నాకు తెలుసు అన్నాడు, ఒకడు నాకు ఇన్ని కలర్లు తెలుసు అన్నాడు. దీంట్లో ఎవరిని జ్ఞాని అంటాం మనం? రెడ్ తెలిసిన వాడిని మాత్రమే జ్ఞానం అంటాం. లేదు, అన్ని రంగులు తెలిసిన వాడినే జ్ఞానం. ఇప్పుడు మనకి ఇన్ని రంగులు తెలిసినాయి, నిజమైన జ్ఞాని ఎవడు? ఒక క్రిస్టియన్కి ఒక రంగు తెలిసిందిరా, ఒక ముస్లింకి ఒక రంగు తెలిసింది, మనకు 33 కోట్ల రంగులు తెలిసింది. ఇప్పుడు చెప్పు ఎవడు గొప్పవాడు? రంగులు ఉండాలా వద్దా? మనం అందరం ఒకే రంగు వేస్తామా? ఎందుకో ఆ రెడ్లోనే ఒకటి కొంచెం లైట్గా ఉంటే ఒకటి ఇష్టం, ఆ రెడ్లోనే ఇంకొంచెం థిక్గా ఉంటే ఇష్టం ఒకటి. అవునా కదా? మన అభిరుచి, మనస్సు అనేది ఒకటి ఉంటుందిగా, మనస్సుకి ఇష్టం అనేది ఒకటి ఉంటుందిగా. అంటే ఒక మనిషికి ఎన్ని రకాల మనస్సులు ఉంటాయో అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. ఇంకా స్వామి వివేకానంద ఏమంటారు తెలుసా? ఒక మంచి మాట చెప్తారు. ఏంటంటే మీ హిందూ మతంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట అంటే, స్వామి వివేకానంద ఏమంటారంటే మాకు ఇంకా సరిపోని ఇంకా కావాలంటారు.
అదేంటి ఇంకా దేవతలు ఎందుకండి అని అడిగితే 33 కోట్ల మంది దేవతలు ఉన్నా కానీ కొంతమంది నాస్తికులు ఉన్నారు, దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా దేవుడు కావాలి అర్జెంటుగా. చాలా బాగా చెప్పాడు కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏమి ఇబ్బంది పడకూడదు. ఎక్కువ ఉన్నారని ఇబ్బంది పడకూడదు. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు అంటే కూరగాయల మార్కెట్లో ఒకటే కూరగాయ ఉండాలా, అన్ని రకాలుగా ఉండాలా? అన్ని రకాలుగా ఉంటే మరి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం కావట్లేగా, మీకేం కావాలో తెలుసుగా, అవే కొనుక్కొని పెడుతున్నారుగా. కాబట్టి మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో, ఇది ఒక మనిషి కూర్చొని మీరు అందరు ఇలా దండం పెట్టండి, ఒక మనిషి కూర్చొని మీరు ఇలాగే ఉండండి చెప్పలే. నువ్వొక దేవుని తపస్సు చేస్తే నువ్వు ఎలా దేవుడికి పూజ చేయొచ్చో చెప్పొచ్చు. ఆ అమ్మాయి కూడా చెప్పొచ్చు, ఈ అమ్మాయి చెప్పొచ్చు, వీడు కూడా చెప్పొచ్చు. ఈ చెప్పినవన్నింటిని మనం లెక్కలోకి తీసుకున్నాం. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలంటారా వద్దంటారా? తీసుకోవాలి. అందుకే మీరు చూడండి, మిగిలిన మతాల్లో మనకు సాధువులు కానీ, గొప్ప గొప్ప సన్యాసులు, సాధువులు, ఈ మహిమ కలిగినటువంటి వ్యక్తులు మన మిగిలిన మతాల్లో కనిపించారు. మన మతంలోనే ఉంటారు. బజార్కి ఒకళ్ళు ఉంటారు, అవునా కదా? ఎందుకని? వాడి స్థాయిలో వాడికి అట్లా కూడా వాడికి ఏదో అందింది. అందాలా వద్దా? అందాలి. మందులు నానా రకాలు ఉండాలా వద్దా? కూరగాయలు నానా రకాలు ఉండాలా వద్దా? రంగులు నానా రకాలు ఉండాలా వద్దా? ఆహార పదార్థాలు నానా రకాలుగా ఉండాలా వద్దా? దేవుడు నానా రకాలుగా ఉంటే బాధ ఏంటి? ఇట్లా ఇప్పుడు ఆలోచించారా? నాకు ఒక్కడే దేవుడు కావాలనుకున్నవాడు, అవునా, రోజు ఒకటే కూరగాయ తినాలి, ఒకటే కలర్ వేసుకోవాలి, సాధ్యమా? మన అభిరుచికి తగిన, మన టేస్ట్కి తగినట్టు ఒక దేవుడు పెట్టారు. అంత బాగుంది కదా మనకి.